హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు దారదత్తం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హెచ్సీయూ విద్యార్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్వీ తెలిపింది. కేంద్ర విద్యా సంస్థలకు చెందిన భూములను వ్యాపార ప్రయోజనాలకు వాడడం అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను వెంటనే ఆపకపోతే అసెంబ్లీని, సెక్రటేరియట్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలను వారి కుటుంబ సభ్యులైనటువంటి వారికి దారాదత్తం చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని తెరలేపడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు. నీ యొక్క మెడలు వంచిన ఉరికిచ్చి తరనే రోజులు తొందరలోనే ఉన్నాయి. నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా, లేకపోతే నీ అత్తగారు ఆ సొమ్ము అనుకుంటున్నావా? దీన్ని ఎవరికో కట్టబెట్టడానికి? ఇది విద్యార్థుల సొమ్ము, తెలంగాణ రాష్ట్ర సొమ్ము. ఇది అదేవిధంగా భావి భారత పౌరులకు నిర్మించే ఇక్కడ ఈ యొక్క నేలని నీకెవరికో ఇస్తా అనుకుంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఖబర్దార్, ఇవాళ మేము ఇక్కడి నుంచి నిన్ను బీఆర్ఎస్వీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ తక్షణమే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదనుకో, రేపటి రోజున నీ యొక్క ఇల్లు కాదు కదా, సెక్రటేరియట్ అదేవిధంగా మన అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ.